అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మీ అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ఏ స్థలములైతే ఓడిపోయామో, ఏ స్థలములైతే వెనక్కి నెట్టివేయబడ్డామో, అదే స్థలంలో దేవుడు బలమైన విజయాలు మనందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. నిజమే, ఇహలోక తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలని వారు ఇష్టపడుతూ ఉంటారు. తమ కళ్ళ ముందర వారి పిల్లలు విజయాలు సాధిస్తూ ఉంటే చూసి చాలామంది సంతోషపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు చెప్పన? మమ్మల్ని మించి మా పిల్లలు అధికంగా సంపాదించాలి, మమ్మల్ని మించి మా పిల్లలు ఉన్నతమైన గౌరవాన్ని సంపాదించాలి అని ఇహలోక తల్లిదండ్రులు అట్లా ఆలోచిస్తే, తల్లి గర్భమును రూపించబడక ముందే మనమేంటో ఎరిగిన దేవాది దేవుడు మన కోసం ఇంకెంత ఆలోచిస్తున్నారో ఈరోజు మనం ఆలోచించాలి. నిజమే, మనం ఓడిపోవడం మన ప్రభుకి ఇష్టం లేదు. మనం ఓటమి పాలై అవమానం పొందడం మన ప్రభుకి ఇష్టం లేదు. మనం అనేక మంది మధ్యన, స్నేహితుల మధ్యన అవమానముతో తలదించుకొని వారి మధ్యన దుఃఖపడడం నా ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు అప్పుల సమస్యలో మొలగడం నా ప్రభుకి ఇష్టం లేదు. ఆయన మనందరికీ విజయాన్ని దయచేయగలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? మన ప్రభువుకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. ఈరోజు ప్రభు మనల్ని ఒంటరిగా వదిలేస్తాడని మీరు అనుకుంటున్నారా? ప్రభు మనల్ని ఓటముల మధ్యనే ఆయన ఉంచేస్తాడని మీరు అనుకుంటున్నారా? లేదయ్యా. దేవుడు మనకి విజయాన్ని ఖచ్చితంగా ఇవ్వగలిగిన దేవుడు. ఎప్పుడు ఇస్తారో చెప్పనా? ఈ మాట మనం ఖచ్చితంగా వినాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ మాట మనం చదవగలిగితే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. ఈరోజు నిజమే, ప్రపంచం చూస్తూ ఉంటే నీతిని ప్రేమించడానికి ఇష్టపడలేదు, మంచితనాన్ని అనుసరించడానికి ఇష్టపడలేదు, పాపాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నారు, పాపపు కార్యములలో బ్రతకడానికి వారు ఇష్టపడుతున్నారు. అందుకే చాలామంది విజయాలు సాధించలేకపోతున్నారు. ఇవాళ నువ్వు నీతిపరుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించగలిగితే, నీతి మార్గములో నడిపిస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథమును దేవారాత్రము ఆనందముతో దీన్ని చదవగలిగితే, దేవుని మాటలను హృదయంలో పెట్టుకొని ఆ నీతిపరుడైన ప్రభు పాదాల చెంత నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు చేయగలిగితే, దేవుడు నీ బ్రతుకులో గొప్ప కార్యం జరిగిస్తాడు. దుర్నీతిని ద్వేషించాలి. పాపము నీ జోలికి రాకుండా, పాపము నిన్ను సమీపిస్తున్నా దానికి దూరంగా ఎంత వీలైతే అంత మట్టుకు నువ్వు పారిపోతూ నువ్వు నీ కుటుంబం పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నం చేయగలిగితే, ఏ స్థలములైతే నువ్వు ఓడిపోయావు, ప్రియ సంఘం ఈ మాట జ్ఞాపకం ఉంచుకో. ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో, ఏ స్నేహితులైతే పదే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను విడిచిపెట్టి నిన్ను తృణీకరించి నువ్వు కిందే కూర్చోవాలి, నువ్వు ఎదగడం మాకు ఇష్టం లేదన్నట్లు వారు చూపులతో మనల్ని ఎంతమంది బెదిరించారో, వారందరి మధ్యన నా ప్రభు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. ఆయన తన పిల్లలను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. ఆయన తన పిల్లలకు విజయమునిచ్చే దేవుడు. విజయ బేరి మనం మోగించేవారిగా మనం ఉండాలి. దేవుడు అట్టి కార్యములు మనందరి జీవితంలో ప్రభు జరిగించుదురుగాక. ఈరోజు నేను అంటాను, ఈ మాట మీరు అనుసరించండి. మనం డైలీ వర్డ్స్ చెప్తున్నప్పుడు ఎంతోమంది ఈ మాటలను అనుసరించి తెల్లవారుజాము ప్రార్థన ప్రారంభించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపవాస ప్రార్థనలు ప్రారంభించారు. దేవుని కోసం నీతిగా బ్రతకడం ప్రారంభించారు. వారి తలాంతులను ప్రభు సన్నిధిలో వినియోగించడం ప్రారంభించారు. మీరు చెప్తున్న సాక్ష్యాల ద్వారా నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. ఈరోజు మనందరం విజయబేరిని మోగించబోతున్నాం. నీతిని ప్రేమిద్దాం, దుర్నీతిని ద్వేషిద్దాం, క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. ఈ కడవరి దినాల్లో మనల్ని మించిన భక్తి పరుల్ని తయారు చేద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.